శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హనీ ట్రాప్ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఆదివారం నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు 45,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 17వ తేదీన గుర్తు తెలియని మహిళ తనకు ఫోన్ చేసి చనువుగా మాట్లాడి తన వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేసిందని మండల కేంద్రానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోన్లో తనతో చనువుగా మాట్లాడడమే కాకుండా నగ్న వీడియోను రికార్డ్ చేసి ఇతర నిందితులను ముగ్గురితో కలిసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిందన్నారు. ఇలా తన నుంచి ₹1,00,000 ఫోన్పే ద్వారా తీసుకున్నట్లు గుర్తించారు. దీనిపై ఆదివారం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తుండగా కొడికొండ శివ జాతీయ రహదారి కల్లూరు క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పట్టుకొని విచారిస్తున్నారని నేరాన్ని ఒప్పుకున్నారన్నారు. కొండూరుకు చెందిన ధనంజయ, రమేష్, రాధమ్మ, లేపాక్షికి చెందిన రవికుమార్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలో హనీ ట్రాప్ ముఠా అకృత్యాలు బయటపడ్డాయి. ఈ నెల 17న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో ఒక మహిళ బాధితుడు వీడియో కాల్ చేసి చనువుగా మాట్లాడి ఆ వీడియోను రికార్డ్ చేసినట్టు మనకు తెలుస్తోంది. ఆ తర్వాత అదే వీడియోతో బెదిరించి ఫిబ్రవరి 17వ తేదీన డబ్బులు డిమాండ్ చేసి అడ్వాన్స్ గా కొద్ది సొమ్ము కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో 4 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. A1 ధనుంజయ, A2 రమేష్, A3 రవి, A4 రాధమ్మలను అరెస్ట్ చేసినట్లు మనకు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు వాళ్ళ వద్ద ఉన్న 4 సెల్ ఫోన్లు తర్వాత 45,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ సెల్ ఫోన్లలో ఇతర బాధితుల వివరాలు, మరిన్ని ఆధారాలు దొరకవచ్చనే అనుమానం కూడా మనకు చాలా బయటపడుతున్నాయి. అంతేకాకుండా మొత్తానికి రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.